క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము కీర్తనలు 128వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగూ ఆశీర్వదింపబడును. ప్రియులారా, దేవుని యందలి భయమును భక్తియు మనము కలిగి ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడము అంటే ఆయన మన కొరకు ఉంచినటువంటి ఆజ్ఞలను గైకొంటూ, ఆయన మాటలు వింటూ, ఆయన కట్టడలను అనుసరించు వారముగా ఉండాలి. ప్రియులారా, మనలో చాలా వరకు భక్తి ఉంటుంది, కానీ అది భయముతో కూడినటువంటిది కాదు. ఈ దినములలో విశ్వాసులుగా పిలువబడుతున్న మనము ఎటువంటి భక్తి జీవితము కలిగి ఉన్నామంటే కేవలము ఆదివారము మాత్రమే మన భక్తిని కనపరిచే వారముగా ఉన్నాము. సండే క్రిస్టియన్స్గా మనము ఉంటున్నాము. మిగతా దినాలలో యథావిధిగా లోకంతో కలిసిపోతుంటున్నాము. ప్రియులారా, మన భక్తి ఎప్పుడు కూడా ఒకే విధముగా ఉండాలి. ఆయన సన్నిధి అంటే మనము భయము కలిగి ఉండాలి. ఆదివారము మాత్రము నీవు దేవుని యందు భయభక్తులు కనపరిచే వాడవుగా ఉన్నావేమో. మిగతా దినములు నీకు ఇష్టము వచ్చినట్లుగా జీవిస్తుంటే ఈ దినాన దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన కన్నులు ప్రతి చోట ఉన్నవి. దేవునికి మరుగు చేయబడినది ఏదీయూ లేదు. ఆయన సమస్తమును ఎరిగినవాడై ఉన్నాడు. కాబట్టి దేవుని ఎదుట మనము భయభక్తులు కలిగి నిందారహితులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు మనలను చూస్తున్నాడు అన్న వివేచన మనము కలిగి ఉండాలి. యోసేపును తన యజమానుని భార్య బలవంతము చేసినప్పుడు అతడు ఒప్పక ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొనను అని అన్నట్లుగా వాక్యములో మనము చూడవచ్చు. ప్రియులారా, యోసేపు అక్కడ పాపము చేసే అవకాశమున్నా చేయలేదు. అక్కడ ఏ మనుష్యుడు లేడు, కానీ అతడు దేవుని ఎరిగినవాడు. దేవుడు తనను చూస్తున్నాడు అన్న భయము భక్తి కలిగినవాడు. కాబట్టి పాపము చేయలేదు. ప్రియులారా, మనము కూడా మనుషులకు కాదు కానీ దేవుని యందు భయము గలవారమై ఉండాలి. దేవుని యందలి భయము కలిగి భక్తి కలిగి ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు ఆయన మనలను ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 147వ కీర్తన 11వ వచనము. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు అని వాక్యము సెలవిస్తుంది. అవును ప్రియులారా, మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచున్నప్పుడు మన యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. అదేవిధముగా సామెతలు 14వ అధ్యాయము 26వ వచనంలో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. దానియేలును రాజైన నెబుకద్నెజరు సింహపు బోనులో వేసినప్పుడు అతడు ఎంత మాత్రమునూ భయపడలేదు. ఎందుకంటే అతనికి ధైర్యము కలుగచేసింది దేవుడే. షద్రకు, మేషకు, అబేద్నెగో అనువారు అగ్నిగుండంలో పడద్రోయబడినప్పుడు వారికున్నటువంటి ధైర్యము యెహోవాయే. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఎటువంటి ఆపదలోనైనా ఆయన బహుధైర్యము పుట్టించువాడుగా ఉన్నారు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో నెబుకద్నెజరుకు తలవంచలేదు. మనం కూడా ఏ మనుషునికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని ముందు తల వంచితే ఏ మనిషిని ముందు
తలదించే అవసరము లేదు. ఈ దినాన సింహమును ఎదిరించే ధైర్యము మనకు ఉన్నదా? మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని వాక్యము మనలను స్థిరపరిచి బలపరుస్తుంది. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు 22వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రియులారా, రాజైన సొలొమోనుకు తన రాజ్యము మీద అధికారమును పొందిన తర్వాత అట్టి గొప్ప జనమునకు న్యాయమును తీర్చుటకు అతడు వివేకము గల హృదయము మాత్రము దయచేయము అని తండ్రిని వేడుకొన్నప్పుడు అతడు అడిగిన దానికంటేను అధికముగా ఐశ్వర్యమును ఘనతను దేవుడు అతనికి ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడవచ్చు. ప్రియులారా, సొలొమోను దేవుని యందు తన తండ్రి అయిన దావీదు వలె భయభక్తులు కలిగి వినయముతో దేవుని ప్రార్థించగా ఐశ్వర్యమును ఘనతను అతడు పొందుకున్నాడు. మనము కూడా సొలొమోను వలె దేవుని యందలి భయభక్తులు కలిగి వినయముతో ఆయనకు మొరపెట్టినప్పుడు ఈ లోకములో మనకు కావలసినన్నిటినీ దేవుడు మనకు సమకూర్చువాడై ఉన్నాడు. చివరిదిగా పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు 10వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, దీర్ఘాయు కలుగును. ప్రియులారా, క్రీస్తు యేసునందున్న మనకు ఏ శిక్షా విధియు లేదు కాబట్టి మనము నిత్య జీవానికి వారసులుగా పిలువబడుతున్నాము. మనము దేవుని యందలి భయము భక్తి కలిగిన వారమైతే, పరిశుద్ధతను మనము ధరించుకున్న వారమైతే దేవుడు మనకు దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యందలి భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదింపబడెను అని అలాగూ ఆశీర్వదింపబడిన అనేక వ్యక్తులను పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తుంటున్నాము. వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు మనము కూడా మన జీవితంలో పొందుకోవాలని ఆశ మనము కలవారమై ఉంటున్నాము. మరి మనము కూడా వారి వలె దేవుని యందలి భయభక్తులు గలవారమై దేవుడు మన కొరకు ఉంచినటువంటి దీవెనలు పొందుకొని వారంగా ఉండుటకు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వమును సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న దేవా, మీకు వందనములు. ఈ దినమున మా జీవితాలలో అనుగ్రహించిన దేవా, మీకు స్తోత్రములు. విన్న వాక్యము మా హృదయములలో ఫలించుటకు సహాయము దయచేయండి. మీ యందు భయభక్తులు గలవారమై నామకార్థ క్రైస్తవుల వలె మేము ఉండకుండా అనుదినము వాక్యములోనూ ప్రార్థనలోనూ మా విశ్వాసంలో ఎదుగుచు సంపూర్ణమైన భక్తి జీవితమును జీవించుటకు నీ కృప మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.